నిజాం నిరంకుశత్వాన్ని ఎదిరించి ప్రాణాలు సైతం లెక్క చేయకుండా నిజాం ప్రభువును తరిమేసి తెలంగాణ ప్రజలకు స్వేచ్ఛ స్వాతంత్రాలు సమకూర్చిన తెలంగాణ స్వాతంత్ర సమరయోధులను తలుచుకుంటూ వారి నివాళులర్పిస్తూ ఈ వీడియోలోకి వెళ్ళిపోదాం. నమస్తే, నా పేరు నరసింహ ఉప్పుల, ఎస్సీ రిజర్వేషన్ పరిరక్షణ సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. మిత్రులారా, దయచేసి ఈ వీడియో పూర్తిగా చూడండి. నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, కొత్తగా వచ్చే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. మిత్రులారా, ఈరోజు సెప్టెంబర్ 17 అనేది తెలంగాణ ప్రజల పీడ విరగడైన రోజు. తెలంగాణ ప్రజలకు నిజాం విముక్తి అయిన రోజు. ఎందుకనంటే 1724 సంవత్సరం నుంచి 1948 సెప్టెంబర్ 17 వరకు సుమారుగా 224 సంవత్సరాలు ఈ తెలంగాణ రాష్ట్రాన్ని నిజాంలు పరిపాలన చేశారు. వాళ్ళ పరిపాలన ఒక పీడకల. 6 నిజాంల పరిపాలన ఒక ఎత్తు అయితే 1911 1948 మధ్యలో సాగిన మీర్ ఉస్మాన్ అలీ, కాసిం రజ్వీ, నిజాం రజాకార్లు వీళ్ళ పరిపాలన ప్రజలకు నిద్రలేని రాత్రులు చేసి ఎంతోమంది తెలంగాణ ప్రజల ఉసురు పోసుకొని వాళ్ళ కన్నీటికి మరణాలకు ధనమాన ప్రాణాలు పోగొట్టుకోవడానికి కారణమైంది. ఎందుకు అనంటే నిలువెల్లా హిందూ విద్వేషం, ఇస్లాం మత ఛాందసవాదాన్ని ఉంటబట్టించుకున్నటువంటి నిజాంలో దానికి కాసిం రజ్వీ తోడవడంతో ఇక్కడ తెలంగాణలో వారి దురాగతాలకు అడ్డు అదుపు లేదు. దొరికిన హిందూ స్త్రీలను మానభంగాలు చేశారు, ఎదురొచ్చిన పురుషులను చంపేశారు. వాళ్ళు విధించిన పన్నులు 1-2 చెస్ట్ మీద పన్ను విధించారు, భజన చేసుకుంటే పన్ను విధించారు, దేవాలయాలకు వెళ్ళాలంటే పన్నులు విధించారు. వాళ్ళ పండుగలు మాత్రం బలవంతంగా మన మీద రుద్దారు. ఆ విధానంగా మనకు అమలయ్యిందే పీర్ల పండుగ. పీర్ల పండుగను చేయకపోతే గ్రామాల్లో పన్నులు విధించేవారు. మన వ్యవసాయ పన్నులు కానీ కూలీ పన్నులు కానీ చేసుకోకుండా అడ్డు తగిలేవారు, ఫైన్లు వేసేవారు. కాబట్టి నిజాం చేసిన దురాగతాలను మనం తలుచుకొని భవిష్యత్తు నిర్మించుకోకపోతే, ఆ చరిత్రను భవిష్యత్ తరాలకు అందివ్వకపోతే మనం పూర్తిగా బాధ్యతను విస్మరించినట్టే. మిత్రులారా, నిజాం రజాకార్ల యొక్క కొన్ని సంఘటనలు మీ ముందుంచే ప్రయత్నం చేస్తాను. ఉమ్మడి పాలమూరు జిల్లాలో అమరచింత, అప్పంపల్లి చుట్టుపక్కల గ్రామాల్లో ఆగస్టు 15 1947న స్వాతంత్ర జెండా ఎగురవేయడం జరిగింది. ఇది జీర్ణించుకోలేని నిజాం రజాకార్లు అక్కడికి వచ్చి అక్కడ ఉన్న గ్రామస్తులందరినీ చెదరగొట్టి 2 అరెస్ట్ చేశారు. దీనికి ప్రతీకగా మళ్ళీ ఆగస్టు 24న మళ్ళీ జాతీయ జెండా ఎగురవేస్తే విచక్షణారహితంగా ఆ గ్రామం మీద నైటు విరుచుకుపడి దొరికిన వారిని దొరికినట్టుగా కొట్టడము, లేకపోతే ఆస్తి గుంజుకపోవడము, మహిళలను రేపులు చేయడము, 17 మంది ప్రాణాలు పోవడానికి, వందలాది మంది క్షతగాత్రులు కావడానికి నిజాం రజాకార్ల ఉదంతం ఒక ఉదాహరణ. అదొకటే కాదు, పరకాల సెప్టెంబర్ 2వ తారీఖున జాతీయ జెండా ఎగిరేవేయడానికి సిద్ధమైంది. ఆ చుట్టుపక్కల సుమారు 25 గ్రామాల ప్రజలు తండోపతండాలుగా అక్కడికి చేరుకున్నారు. ఇది జీర్ణించుకోలేని నిజాం రజాకార్లు, నిజాం పోలీసులు, అక్కడున్నటువంటి సర్కిల్ ఇన్స్పెక్టర్ దిల్‌పూర్ ఇది జీర్ణించుకోలేక ఎటువంటి ఆదేశాలు లేకుండా అక్కడ సమరయోధులపైన కాల్పులకు ఆదేశం ఇస్తాడు. తుపాకీ తూటాలకు బలైన వారెందరో ఎదురొచ్చిన వారిని రజాకార్లు నరికి చంపారు. ప్రజల ఆహాకారాలు, సుమారు అక్కడ 25 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు, 100 మందికి పైగా ప్రజలు కోల్పోయారు. అంత అణచివేతను, ప్రాణాలు పోతున్నా కానీ జాతీయ జెండాను గుండెలకు అద్దుకున్నటువంటి పరకాల యొక్క ఆదర్శం అందరికీ చిరస్మరణీయం. అదొకటే కాదు, వీరబైరాన్పల్లిది మరో విచిత్ర సంఘటన. వీరబైరాన్పల్లి గ్రామంలో వాళ్ళంతా కూడా గ్రామ రక్షక దళాలుగా ఏర్పాటు చేసుకుంటారు.
ఒకరోజు అకస్మాత్తుగా అక్కడ నిజాం రజాకార్లు, నిజాం పోలీసులు దాడి చేయడంతో ఆల్రెడీ ఆ గ్రామ రక్షక దళాలు ప్రిపరేషన్తో ఉండడంతో వారు ఎదురు తిరిగి ప్రతిఘటన చేస్తారు. ఇది ఊహించని నిజాం రజాకార్లు సుమారు 11 మంది రజాకార్లను ఆ గ్రామస్తులు చంపేస్తారు. మిగిలిన వారు పారిపోతారు ప్రాణాల రచయిత పట్టుకొని. సరిగ్గా ఈ సంఘటన నుంచి తేరుకోక ముందుకే ఒకరోజు నైటు సుమారు 500 మంది నిజాం రజాకార్లు, పోలీసులు ఆ గ్రామం మీద దాడి చేస్తారు. దొరికిన మహిళలను చెరిపేస్తారు, ఎదురొచ్చిన పురుషులను చంపేస్తారు. ఆ గ్రామం మొత్తం ఆహాకారాలు, కాళ్ళు తెగి, గొంతులు తెగి, కాళ్ళు విరిగి, ఒక్కటి కాదు ఆ సంఘటన ఊహిస్తేనే రక్తం ఏరులై పారుతుంది. అయినప్పటికీ పోరాటాన్ని మరవలేదు. నిజాం రజాకార్ల ఆగడాలకు తెలంగాణ ఏనాడు భయపడలేదు. ఇది ఒక పక్క సాగుతుండగానే మరో పక్క కమ్యూనిస్టులు నిజాం రజాకార్లను ఎదిరించే ధైర్యం లేక, నిజాంను ఎదిరించే ధైర్యం లేక కేవలము కొంతమంది భూస్వాములు, పటేల్ పట్వారీ ఎవరైతే ఉన్నారో ఆ రోజు వ్యవస్థలో నిజాం రజాకార్లకు తొత్తులుగా మారి గ్రామాల మీద పడి పీల్చుకు తింటున్నారు. కేవలం వాళ్ళ మీదనే పోరాడారు. కానీ చాలామంది కూడా పటేల్ పట్వారీ వ్యవస్థలో ప్రజలకు వెన్నుదన్నుగా నిలిచిన సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. నిజాం పేరెత్తాలంటే కూడా ఇలా కమ్యూనిస్టులకు ఒక భయం. ఎందుకనంటే రజాకార్లు ఎక్కడ తరిమేస్తారు. ఆ భయంతో ఏలాంటి కూడా ఇస్లాం మత ఛాందసవాదులను ఏమన్నా అనాలంటే కూడా వాళ్ళకు ఒక భయం. కాబట్టి తెలంగాణ సాయుధ పోరాటం పేరు మీద వీళ్ళు కేవలం ఆర్మీ మీద పోరాడారు. ఇన్ని దురాగతాలు జరుగుతుంటే 1948లో సెప్టెంబర్లో ఆపరేషన్ పోలో ప్రారంభమవుతుంది. ఇవన్నీ కూడా అక్కడ ఉన్నటువంటి జాతీయ హోమ్ మినిస్టర్ గారికి విషయాలన్నీ తెలియడంతో వారు సైనిక చర్య చేపడతారు. సైనిక చర్య కూడా లొంగకుండా 10-15 రోజులు ప్రతిఘటిస్తుంది నిజాం సైన్యం. అయినప్పటికీ ఇండియన్ ఆర్మీ బలవంతంగా యుద్ధం చేసి తెలంగాణ ప్రజలకు స్వాతంత్రాలు కల్పిస్తే ఈరోజు ఇక్కడ ఉన్న వాళ్ళు అది విలీనం అంటారు. విలీనం అంటే నిజాం ఏమైనా ఇష్టపూర్తిగా కలిపిండా? లేదు కదా. ఇండియన్ ఆర్మీ పోరాటం ఇక్కడ ప్రజలందరూ కూడా ప్రాణాలకు తెగించి ఒక పక్క ప్రాణాలు పోతున్నా కానీ ఈ రాష్ట్ర స్వాతంత్ర్యం కోసము, నిజాం విముక్తి కోసము పోరాడిరు, విమోచనం తెచ్చుకున్నారు. కాబట్టి ఇది ఖచ్చితంగా విమోచనమే, విలీనం కాదు. కాబట్టి ఇప్పటికైనా ఈ వీడియో చేస్తున్న అందరూ కూడా దయచేసి ఒక విషయాన్ని గమనించండి. మైనార్టీ వర్గం పేరు మీద, కుహానా లౌకిక వేదవాదం పేరు మీద అసలైన చరిత్రను మనకు తెలియకుండా వీళ్ళందరూ కూడా కప్పిపుచ్చుతున్నారు. నిజాం రజాకార్ల ఆగడాలను మన కళ్ళ ముందుకు తెచ్చుకుంటే కళ్ళపోటి నెత్తురు గారుతుంది. ఎందుకు? మన ఇళ్లలో మన అక్క చెల్లెలు కానందుక. ఇలా కేసీఆర్ అయినా సరే, రేవంత్ రెడ్డి అయినా సరే, లేకపోతే ఇంకా ఎవరైనా సరే కుహానా సెక్యులర్ వాదులందరూ కూడా ఇలా మైనార్టీల పండుగలకు రాగానే వాళ్ళ ఇళ్ళకి వెళ్ళి వాళ్ళ ముడ్డి కడిగినంత పనిచేస్తారు. ఏమి వాళ్ళు చేస్తున్న తప్పులను ఎత్తి చూపడానికి వీళ్ళకు నోరు రాదు, లేదా రాయడానికి కలం రాదు. మీడియా కూడా ఒక పక్క వాళ్ళు తంతరేమన్న భయభ్రాంతులకు గురవుతుంది. కాబట్టి ఈ తెలంగాణ ప్రజాస్వామ్యవాదులారా, తెలంగాణ ప్రజలారా, నిజాం రజాకార్ల ఆగడాలను ఈ సెప్టెంబర్ 17 సందర్భంగా మరొకసారి గుర్తు చేసుకుంటూ చరిత్ర పునరావృతం కాకొద్దంటే మనందరం కూడా సంఘటితంగా ఉండాలి. ఇప్పటి నుంచే నిజాం రజాకార్ల వారసులు ఇప్పటికీ ఓల్డ్ సిటీలో లేదా భారతదేశ వ్యాప్తంగా అక్కడక్కడ ఉన్నారు. వాళ్ళంతా ఈ దేశం నుంచి తరిమేస్తేనే ఈ దేశానికి లేదా హిందువులకు భవిష్యత్తు ఉంటుంది. లేకపోతే మరొక్కసారి చరిత్ర పునరావృతమయ్యి ఆ మైనార్టీ వర్గాల పేరు మీద ముస్లిం మత ఛాందసవాదుల్లోకి ఈ దేశం వెళ్ళిపోతే హిందువుల మనుగడ, జాతీయవాద వల్ల మనుగడ కష్టతరం అవుతుంది. కాబట్టి మరొక్కసారి మీ అందరికీ కూడా సెప్టెంబర్ 17 ఖచ్చితంగా విమోచనమే, విలీనం కాదు. జై భీమ్, భారత్ మాతాకి జై.